ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మన ఛానల్‌లో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉండబోతుందో చూపిస్తాను. కమ్ విత్ మీ. ఈ వ్లాగ్ అయితే నిన్న షూట్ చేసిందనమాట. సో, నిన్న ఈవినింగ్ మా డ్యాడీ మా కోసం మిరపకాయ బజ్జీ తీసుకొచ్చారు. సో, ఈ వ్లాగ్ అయితే ఈరోజు మిరపకాయ బజ్జీతో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ మా డ్యాడీ అయితే నా కోసం పానీపూరి కూడా తీసుకొచ్చారనమాట. నేను ఇంకా యూ నో లిటిల్ ఎంజాయ్ చేస్తున్నాను. బికాజ్ ఐ లవ్ పానీపూరి. ఇంకా అది ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ అయితే పానీపూరి వాటర్ బయటికి తీసాను. ఇంకా సిజర్ వెతుక్కొని తెచ్చేసి దాన్ని కట్ చేసి నీట్‌గా ఒక గ్లాస్‌లో పోర్ చేసేసాననమాట. అది ఒక గ్లాస్ తెచ్చాను కానీ దాంట్లో సరిపోలేదనమాట. కాబట్టి మళ్ళీ ఇంకొంచెం పెద్ద సైజ్ చెంబు తీసుకొచ్చి ఆ గ్లాస్‌లో పోర్ చేసింది మొత్తం దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేశాననమాట. యూ నో హానెస్ట్ మిస్టేక్. తర్వాత పానీపూరి దట్ మసాలా కైండ్ ఆఫ్ థింగ్ అది ఉండింది. ఇంక వెంటనే నేను అన్నీ ఓపెన్ చేసేసి, కట్ చేసి అన్నీ నీట్‌గా బౌల్స్‌లో వేసేసి పానీపూరి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. పానీపూరి ఎవరికిష్టం లేదు చెప్పండి? ఎవ్రీవన్ లవ్స్ పానీపూరి. ఐ ఆల్సో లవ్ పానీపూరి. కానీ మా మమ్మీ ఎంకరేజ్ చేయరనమాట. లైక్ ఇలా బయట తినడము అండ్ ఆల్. మమ్మీ ఏంటంటే ఇంట్లో చేసుకొని కొంచెం మంచిగా టేస్టీగా చేసుకో అని అంటారు. కానీ నాకేమో వాడు చేసే టేస్ట్ మనకి రాదు. నా టేస్ట్ బడ్ సాటిస్ఫై అవ్వవు అని నేను ఇంకా బయటే తింటాననమాట. ఇట్స్ ఓకే. సమ్‌టైమ్స్ పర్లేదు అనిపిస్తది నాకు. ఇంక నేనైతే ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి పూరీస్ తినడం స్టార్ట్ చేశాననమాట. చాలా బావుండింది టేస్ట్ అయితే. అందుకే ఒక చిన్న లిటిల్ హ్యాపీ డాన్స్ కూడా చేస్తున్నాను ఆ టేస్ట్ వల్ల. చాలా బావుండింది. ఇంకా ఇక్కడ నేను దహి పూరి కూడా చేసుకుంటున్నాననమాట. అలాంగ్ విత్ పానీపూరి, దహి పూరి కూడా ఐ లైక్ ఇట్ ఎ లాట్. ఏం లేదు, దహి పూరి ఈజ్ వెరీ సింపుల్. ఒక పూరి తీసుకుంటాము. అందులో వాడు ఆల్రెడీ ఇచ్చిన పానీపూరి మసాలా ఏదైతే ఉంటుందో విల్ పుట్ థాట్. తర్వాత పెరుగు తీసుకొని నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను ఇక్కడ. పెరుగు వేసేసుకొని ఇంక దాంట్లో మీకు కావాలి అనిపిస్తే ఫ్లేవర్ కోసం ఓ పానీపూరి వాటర్ పోసుకోండి. లేకపోతే యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్‌గా తినేయండి. ఇట్ విల్ బీ వెరీ ట్రస్ట్ మీ. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కమెంట్స్‌లో. ఇంకా నేనైతే ఇక్కడ పానీపూరి మసాలా మిగిలిపోయి ఉంటుంది గదా! అది తింటూ అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, ఇంక నేను వెంటనే తినడం అయిపోయాక మా డ్యాడీ ఇంకా అక్కడ ల్యాప్‌టాప్‌లో ఏదో వర్క్ ఉంటే అది చేస్తూ ఉన్నారనమాట. నేను ఇంకొంచెం టైమ్ స్పెండ్ చేద్దాము మా డ్యాడీతో అని వెళ్ళిపోయి పక్కన కూర్చున్నాననమాట. కూర్చొని ఐ వాస్ సీయింగ్ లైక్ వాట్ హి వాస్ డూయింగ్ అండ్ ఆల్. ఇంకా అలా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఆ పనిలో, ఈ పనిలో. ఇంకా లైక్ వి వర్ చాటింగ్ అండ్ వి వర్ స్పెండింగ్ సమ్ నైస్ క్వాలిటీ టైమ్ అండ్ ఆల్. తర్వాత ఇంక నేను కిచెన్‌లోకి వెళ్ళిపోయి మా మమ్మీ కుకింగ్ ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇంక ముందు కెమెరా పెట్టేసాను యాజ్ యూజువల్. కెమెరా పెట్టేసి ఇంక మా మమ్మీ ఈరోజు మష్రూమ్ మసాలా చేస్తా అన్నారు. సో, ఇంక దానికి హెల్ప్ చేద్దామని రెడీ అవుతూ ఉన్నాను. ఆహ్, టొమాటోస్ కోయడానికి రెడీ అవుతూ ఉన్నాను. మా మమ్మీ అయితే వంటలు చాలా చేస్తారు. బీట్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఆర్ ఎనీథింగ్ చాలా చేస్తారు. రోటి పచ్చళ్ళు కూడా చాలా చేస్తారు. నేను అంటూ ఉంటాను అప్పుడప్పుడు జోక్‌గా, రెస్టారెంట్ పెట్టుకో మమ్మీ ఇట్ విల్ రన్ లైక్ రియలీ వెల్ అని అంటూ ఉంటాను. మష్రూమ్ మసాలాకి ఫస్ట్ అయితే ఒక మిక్సీ తీసేసుకొని అందులో చాప్ చేసుకున్న టొమాటోస్, హాట్ వాటర్‌లో నానబెట్టుకున్న ఒక 4, 5 క్యాష్యూ నట్స్ వేసేసుకొని ఒక ఫైన్ పేస్ట్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసేసుకొని అందులో ఆయిల్ పోపు చేసేసుకొని అది హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి. జీలకర్ర తర్వాత బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు అలా యాడ్ చేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ స్టేజ్‌లోనే ఆనియన్స్ యాడ్ చేసేసిన తర్వాత మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం ఒక లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్‌ని మనం ఈ మిక్స్చర్‌లో యాడ్ చేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ బయటికి తేలేంత వరకు ఫ్రై చేయాలి.
చూసారు కదా! ఇక్కడ కింద ఆయిల్ బయటికి తేలుతుంది. అలా బయటికి తేలేంత వరకు నీట్‌గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కింద అడుగు మాత్రం అంటనివ్వుకోకుండా సిమ్‌లో పెట్టుకొని, లేకపోతే మీడియం హీట్ ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో ఇంక మనం దీంట్లో మనకు కావాల్సినంత కారం వేసేసుకోవాలనమాట. అడ్జస్ట్ చేసుకోవాలి మనకు నచ్చినంత. ఇంకా మొత్తం కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి మనం మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలనమాట. మనం ఈదర్ అప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ మష్రూమ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే నేనిక్కడ చూపించినట్టు ఇవి ఆల్రెడీ కట్ చేసి ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసి పెట్టిన మష్రూమ్స్ అనమాట. ఇవైనా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా పర్లేదు. ఇంకా మష్రూమ్స్ యాడ్ చేసేసిన తర్వాత ఈ స్టేజ్‌లో మనం కర్రీ కన్సిస్టెన్సీ చూసుకోవాలనమాట. మనకు బాగా వాటరీగా ఉండాలి అంటే కర్రీ కన్సిస్టెన్సీ మనం దాంట్లో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాయిల్ అవ్వడానికి వదిలేసేయాలి. తర్వాత ఇంకిక్కడ మా మమ్మీ కొంచెం ధనియాల పొడి వేస్తున్నారనమాట కర్రీలో. ఇది కొంచెం మంచి ఫ్లేవర్‌నిస్తుంది కర్రీకి. చూసుకొని మన స్పైస్ లెవెల్స్‌ని తగ్గట్టు వేసుకోవాలిది. ఇంకా ఇక్కడ ఒక పక్క కర్రీ రెడీ అవుతూ ఉంది. ఇంకొక సైడ్ మా మమ్మీ చపాతీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఆ కర్రీలోకి. ఇది ఎందులోకైనా తినొచ్చు. చపాతీలోకైనా, పుల్కాలోకైనా, రైస్‌లోకైనా, దేంట్లోకైనా చాలా బావుంటుంది టేస్ట్. ఇంకిక్కడ కర్రీ మంచి బాయిల్ వచ్చేసిందనమాట. ఇలా బాయిల్ అవుతుందంటే ఇంక మనం అర్థం చేసేసుకోవచ్చు కర్రీ రెడీ అయిపోయింది అని. ఇంకిలా రెడీ అయిపోయిన కర్రీని తీసుకొని మనం ఇంకా సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసేసుకోవడమే. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే వెరీ టేస్టీ, వెరీ సింపుల్ మష్రూమ్ మసాలా రెడీ అయిపోతుంది. ఎక్కువ కనిపిస్తున్నట్టు మష్రూమ్స్ బాగా ఉడికిపోయాయి. మష్రూమ్స్ ఎంత బాగా ఉడికితే కర్రీ టేస్ట్ అంత బావుంటుంది. ఇంకిక్కడ నేను ప్లేట్‌లో పెట్టేసుకొని తెచ్చేసుకున్నాననమాట. చపాతీ అలాంగ్ విత్ సమ్ మష్రూమ్ మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి. నేనింకిక్కడ బావుందని తల ఊపుతున్నాననమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఫీల్ అయ్యారో కామెంట్స్‌లో చెప్పండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.